అందరికీ నమస్కారం. మన దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటీలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ స్వరూపమే మారిపోబోతోంది. అసలీ మార్పులు ఏంటి, ఎందుకు అవసరం, వాటి వెనుకున్న ఆలోచనేంటో ఈరోజు వివరంగా చూద్దాం. అసలీ మొత్తం చర్చకి మూలమేంటి? మన ఐఐటీలే ఒక విషయాన్ని గమనించాయి. ఏంటంటే, మన దేశంలోని టాపర్స్, బెస్ట్ బ్రెయిన్స్ అంతా మాస్టర్సు, పీహెచ్డీల కోసం విదేశాలకెందుకు వెళ్ళిపోతున్నారు? ఇక్కడే ఎందుకు ఉండట్లేదు? సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికే వేర్వేరు ఐఐటీల నుంచి 23 మంది నిపుణులతో ఒక కమిటీని వేశారు. వాళ్ల పని ఒక్కటే, మన సిస్టంలో ఉన్న లోపాలేంటో కనిపెట్టి వాటికి పరిష్కారాలు చెప్పడం. మరి ఆ కమిటీ ఏం కనుక్కుంది? వాళ్ల పరిశోధనలో మన విద్యావ్యవస్థలో ఉన్న కొన్ని చాలా కీలకమైన సమస్యలు బయటపడ్డాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు చెప్పిన విషయాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఫస్ట్, మన ఎంటెక్ కోర్సులు మరీ థియరీకి అతుక్కుపోయాయి. ఇండస్ట్రీకి ఏం కావాలో దానికి సంబంధమే లేదు. ఇక పీహెచ్డీ సంగతైతే చెప్పక్కర్లేదు. అది పూర్తి చేయడానికి 5-7 ఏళ్లు పడుతోంది. అందుకే మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం, తొందరగా రీసెర్చ్ పూర్తి చేయడం కోసం స్టూడెంట్స్ విదేశాల వైపు చూస్తున్నారు. మన బ్రెయిన్ డ్రెయిన్కి అసలు కారణం ఇదే. ఈ థియరీకి ప్రాక్టికాలిటీకి మధ్యున్న గ్యాప్ వల్ల ఎఫెక్టు గట్టిగానే పడుతుంది. కంపెనీలేమంటున్నాయంటే, మాకు కావాల్సిన స్కిల్సు ఈ గ్రాడ్యుయేట్లలో ఉండట్లేదు అని నేరుగానే చెబుతున్నాయి. సరే, సమస్య తెలిసింది. మరి పరిష్కారమేంటి? ఈ గ్యాప్ను పూడ్చడానికి కమిటీ ఒక విప్లవాత్మకమైన ఐడియాతో ముందుకొచ్చింది. ఇది ఇండస్ట్రీకి, అకాడమియాకి మధ్య ఒక బ్రిడ్జిలా పనిచేస్తుంది. ఈ మొత్తం పరిష్కారానికి గుండెకాయ లాంటిది ఈ డ్యూయల్ ట్రాక్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే, స్టూడెంట్స్ వాళ్ల కెరీర్ గోల్స్ బట్టి చదువు మొదట్లోనే 2 దారుల్లో ఒకటి ఎంచుకోవచ్చు. అంటే జాబ్ కావాలనుకునేవాళ్లు ఇంటర్న్షిప్లు, ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. లేదు, రీసెర్చ్ వైపు వెళ్ళాలి, పీహెచ్డీ చేయాలి అనుకునేవాళ్లు థీసిస్ రాయడం, పేపర్లు పబ్లిష్ చేయడంపై దృష్టి పెడతారు. సరే, ఈ కొత్త సిస్టమ్ వల్ల ఎంటెక్ డిగ్రీ స్వరూపమే మారిపోతోంది. ఎలాగంటే, కేవలం థీసిస్ రాసివ్వడం కాదు, ఒక ప్రాడక్ట్ను తయారు చేయడం వరకు వెళ్తోంది. ఆ ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. దీంట్లో ఒక కీ చేంజ్ ఏంటంటే, ప్రాడక్ట్ బేస్డ్ డిగ్రీ. దీని ఉద్దేశ్యం స్టూడెంట్స్ను పుస్తకాలకే కట్టిపడేయకుండా రియల్ వరల్డ్లో ఉపయోగపడే ఇన్నోవేషన్స్ వైపు నడిపించడం. అంటే ఇంతకుముందు ఓ 100 పేజీలు థీసిస్ రాసి పడేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఇండస్ట్రీ ట్రాక్ వాళ్లకి అలా కాదు. నిజంగా పనిచేసే ఒక ప్రోటోటైప్నో, ఒక యాప్నో, లేదా ఏదైనా ఒక సొల్యూషన్నో వాళ్లు తయారు చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణతో చెప్తాను. కార్ల తయారీ గురించి ఓ పెద్ద పుస్తకం రాసే బదులు నేరుగా ఓ 6 నెలలు కారు ఫ్యాక్టరీలో ఇంటర్న్షిప్ చేస్తే ఎలా ఉంటుంది? అదే లాజిక్ ఇక్కడ. ఎంటెక్ సంగతి సరే, మరి పీహెచ్డీ మాటేంటి? అక్కడ కూడా భారీ మార్పులే ప్రతిపాదించారు. రీసెర్చ్ను స్పీడప్ చేసి క్లియర్ గోల్స్తో ముందుకు తీసుకెళ్లేలా దాన్ని రీడిజైన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా పీహెచ్డీ అంటే అదొక పెద్ద ప్రయాణం. దానికి అంతం ఎప్పుడో తెలీదు. అసలు టాపిక్ ఏంటో తేల్చుకోడానికే 2 ఏళ్లు పట్టేది. ఈ అనిశ్చితి వల్ల చాలామంది మధ్యలోనే ఆపేయడమో, లేదంటే ఏళ్ల తరబడి లేటవడమో జరిగేది. కానీ ఈ కొత్త ప్రాజెక్ట్ ఫస్ట్ మోడల్లో అంతా రివర్స్. ఇప్పుడు స్టూడెంట్స్ ముందుగానే డిఫైన్ చేసిన ఫండింగ్ ఉన్న ప్రాజెక్ట్కి అప్లై చేస్తారు. అంటే డే 1 నుంచే పని మొదలు. అంతా ఒక స్ట్రక్చర్డ్గా 4 ఏళ్లలో పూర్తి చేసేలా ప్లాన్ ఉంటుంది. ఈ సంస్కరణల్లో ఇంకో అద్భుతమైన ఐడియా నెట్వర్క్డ్ లెర్నింగ్. అంటే ఐఐటీల మధ్య ఉన్న గోడల్ని బద్దలు కొట్టడం లాంటిది. స్టూడెంట్స్ని ఒకే క్యాంపస్కి పరిమితం చేయకుండా నాలెడ్జ్ ఎక్కడుంటే అక్కడికి వెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ఉదాహరణకి చూడండి, పాత సిస్టంలో రూర్కీలో చదివే స్టూడెంట్కి మద్రాస్లో ఉన్న ఒక లేజర్ కావాలి. ఏమీ చేయలేరు, అంతే. కాని కొత్త సిస్టంలో ఆ స్టూడెంట్ అధికారికంగా మద్రాస్ వెళ్లి ఆ ఎక్విప్మెంట్ వాడి మళ్లీ వెనక్కి రావచ్చు. ఇది అద్భుతం కదా? అయితే ఇవన్నీ చాలా బాగున్నాయి, కానీ ఈ మొత్తం రిపోర్ట్లో ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోలేదేమో అనిపిస్తోంది. అదే డబ్బు. ఇక్కడ అంకెలు చూస్తేనే మనకు విషయం అర్థమవుతుంది. పీహెచ్డీ స్కాలర్కి ఏడాదికి స్టైఫండ్ సుమారు 5 లక్షలొస్తుంది. అదే స్టూడెంట్ బయట ఇండస్ట్రీకి వెడితే స్టార్టింగ్లోనే 25 లక్షల ప్యాకేజ్ వస్తుంది. ఎంత తేడా! ఇంత పెద్ద ఆర్థిక వ్యత్యాసమున్నప్పుడు, ఎంత ప్రతిభ ఉన్నా చాలామంది ఏం చేస్తారు?
సహజంగానే ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాల వైపే మొగ్గు చూపుతారు. రీసెర్చ్ వైపు రావడానికి ఆలోచిస్తారు. ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతోంది. మనం సిస్టమ్స్ మారుస్తున్నాం, రూల్స్ మారుస్తున్నాం, అంతా బానే ఉంది. కానీ రీసెర్చ్ చేసేవాళ్లకి ఆర్థికంగా సరైన భరోసా ఇవ్వనప్పుడు ఈ మార్పులన్నీ నిజంగా మన దేశంలో ఒక ఇన్నోవేషన్ కల్చర్ని తీసుకురాగలవా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.